తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. జై బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి జై. ఇప్పుడు మనకి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో గురురవులిద్దరూ ఉన్నారు. దానివల్ల జ్ఞానం ఎక్కువైపోతుంది. రోజు తెల్లవారుజామున లేచి చదువుకునేటటువంటి పిల్లలు, చలికాలం కాబట్టి నిద్ర లేకపోవడం, వర్షాకాలం కాబట్టి తెల్లవారుజామున 5 గంటలకు లేపండి అని ఈ లేపేవాడు పడుకుంటాడు, ఈ వీళ్ళకి మెలకు రాదు. ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారి పరిస్థితి. గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కొంచెం పనులు లేటుగా అవ్వడం జరుగుతుంది. అష్టమ రాహు వల్ల కొంచెం మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. ధనస్థానంలో గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు కొంచెం తగ్గుముఖం పడతాయి. పాము కింద చాప కింద నీరులాగా వీళ్ళు పనులు అనేటటువంటి వీళ్ళు చేసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వ్యయములోకి కుజుడు వచ్చాడు. దాని మీద విపరీతమైనటువంటి కోపము, అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. బుధుడు కుజుడు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు, ఆర్థో ఎరిథ్రైటిస్ లాంటి సమస్యలు వీళ్ళకి రావడానికి అవకాశం అధికంగా ఉంది. నూతన వస్త్రాలంకరణలు, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త కొత్త బంగారపు వస్తువులు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఫైటింగులు జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులో కేసులు వేసుకున్నారు. ఆ కేసులన్నీ కూడా ఇంకా పూర్తి కావడం లేదు అని చెప్పేసి హైరానా పడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి వ్యక్తుల్ని వీళ్ళు దగ్గరకు రానివ్వరు కర్కాటక రాశి వారి ఆగస్టు నెలలో. ఎందువల్లంటే ఆల్రెడీ నష్టపోయారు కాబట్టి. గతంలో వీళ్ళందరూ కూడా స్నేహితులందరికీ కూడా సహాయాలు చేసి సెక్యూరిటీ సంతకాలు పెట్టి చక్కగా ఇచ్చారు. వాళ్ళకి అట్టకపోయేసరికి మరి వీళ్ళని పట్టుకుంటారు కదా. ఆ అనుభవాలన్నీ వచ్చేసినాయి. దానివల్ల ఇప్పుడు కాస్త జాగ్రత్త పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మృష్టాన్న భోజనాలు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వస్తాయి. అంటే కడుపు నిండా ఇష్టం, చాలా ఇష్టమైనవి. ఇప్పుడు మాకు దిలీప్ శర్మ, గిరిరావు గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి 50 పూరీలు తినేశారు ఒకళ్ళ ఇంటికి వెళ్తే. ఆ విధంగా చక్కటి వంటలు తిన్న తర్వాత అన్ని రకాల వంటలు ఇన్ని మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి. ఆ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ నెలలో కొత్త కొత్త బంగారపు వస్తువులు కొంటారు. బంగారపు ఆభరణాలు అనేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేటటువంటివి ఎక్కువ వేసుకుంటారు. తర్వాత ఈ రాశివారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో కింగ్స్. ఏమంటే నోటు వరకు వచ్చి ఆగిపోతుందండి గురువుగారు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది రియల్ ఎస్టేట్ రంగం కొంచెం ముందుకెళ్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది పాపం తగ్గిపోతుంది ఉద్యోగాలు లేకపోవడం వల్ల. అట్లాంటి వాళ్ళు కొంచెం బెంగ పెట్టుకుంటారు. నో, లే ఆఫ్ల వల్ల మళ్ళీ ఉద్యోగం అనేటటువంటిది వచ్చేస్తాయి. నాయన గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో. అక్కడ లలితమ్మ వారి గుడి. అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా
టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి ఆ మేడి చెట్టుకు చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో, దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి, ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరానైనా ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలిత అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.